హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనం ఏఎల్‌పీకి కట్ ఆఫ్ వచ్చింది కదా! సో, ఏఎల్‌పీ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా కాలిక్యులేట్ చేశారు? కొంతమంది 20 మార్కులు, 25 మార్కులు యాడ్ అయినియి. అవి నిజంగానే యాడ్ అయినియా? లేకపోతే ఎలా యాడ్ అయినియి? అవి కూడా చెప్తాను. అలాగే మనకి అసలు కట్ ఆఫ్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? సో, ముందు మనకి రైల్వే ఎగ్జామ్స్‌కి కట్ ఆఫ్‌లు ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఇవి ప్లస్ మీకు రాంగ్ క్వెషన్స్ వస్తుంటాయి ఎగ్జామ్‌లో. సో, రాంగ్ క్వెషన్స్ వస్తే మీకు ఫుల్ మార్క్స్ యాడ్ అవుతాయా? లేదంటే ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి? ఒక రాంగ్ క్వెషన్‌కి మీకు ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి? అది అలాగే ఇప్పుడు మనకి గ్రూప్ డీకి కూడా ఇలాగే 20, 25 మార్కులు కూడా యాడ్ అవుతాయని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. సో, అది నిజంగానే యాడ్ అవుతాయా? అసలకి ఏఎల్‌పీ ఎలా అవుతుంది? ఇయన్నీ చూస్తే మీకే అర్థమవుతుందనమాట. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. ఏదైనా డౌట్లుంటే కింద కామెంట్ చేయండనమాట. ఇది మనకి లేటెస్ట్ ఏఎల్‌పీ స్కోర్ కార్డ్ అనమాట ఒకళ్ళది. సో, ఇక్కడ ఇది వేరే ఛానెల్‌లో వీడియో చేసున్నారు. ఇది సేమ్ కంటెంట్‌ది. నేనది స్క్రీన్‌షాట్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇన్ పేపర్ 75. సో, 75 క్వెషన్స్ మనకి ఏఎల్‌పీ పేపర్ సీబీటీ 1కి. ఇక్కడ తను అటెంప్ట్ చేసింది ఎంత అంటే 67. సో, 67లో 65 కరెక్ట్. సో, ఇప్పుడు 67లో 65 కరెక్టు. ఇక్కడ మనకి ఎన్ని రాంగ్ క్వెషన్స్ అంటే రెండే 2 రాంగ్ క్వెషన్స్. సో, ఇప్పుడు రెండే 2 రాంగ్ క్వెషన్స్ అయితే ఇక్కడ మనకిదేముంది మనకి ప్రొరేటెడ్ రా మార్క్స్ ఔట్ ఆఫ్ 100. సో, మీకు రైల్వేకి ఎప్పుడైనా సరే కట్ ఆఫ్ అనేది పర్సంటేజ్ బేసిస్ ఉండిద్ది. సో, ఇది పర్సంటేజ్ బేసిస్ మీదే మీకెప్పుడు కట్ ఆఫ్ అనేది మనకి పర్సంటేజ్ బేసిస్ ఉండిద్ది. సో, పర్సంటేజ్ అంటే ఎప్పుడు మనకెంత 100 మీదే కాలిక్యులేట్ చేస్తారు. మరిప్పుడు రా స్కోరు ఎంతుంది మనకిక్కడ 64.33. సో, ఇది దేని మీద 75కి 64.33. మరిప్పుడు దీన్ని పర్సంటేజ్‌లో చెప్పాలంటే ఏం చేయాలి? 64.33 డివైడెడ్ బై 75 ఇంటూ 100. ఇది పర్సంటేజ్‌లో చెప్పడమే. ఈ పర్సంటేజ్‌లో చెప్తే ఇదెంతవుతుందంటే 85.77 అవుతుంది. ఇక్కడ వాడు 64.33 ఉంది. ఇక్కడ ఇదెంతయిందిప్పుడు? 85.77 అయింది. అంటే వీళ్ళేం చెప్తున్నారంటే 21.4 మార్కులు యాడ్ అయినియి అని చెప్తున్నారు. అసలు ఆళ్ళేమి యాడ్ చేయలేదు. 0 మార్కులు యాడ్ చేశారు. వాడేం చెప్పాడు? 75కొచ్చిన మార్కుల్ని ఇదే మార్కుల్ని 100కి చేపిస్తాడు. సో, 75కైతే 64.33 అయితే సేమ్ మార్కులు 100కి చెప్తే ఎంతవుతాయి? 100కైతే 85.77 అవుతాయి. వాడేం కలిపాడు? ఏం కలపలేదు మీకు. సో, 75కి 64 వచ్చినియి. అంటే ఎంత పర్సెంటేజ్? 85.77 వచ్చింది. సో, ఇది రా మార్క్స్. సో, ఈ రా మార్క్స్ వాళ్ళకెంతొచ్చిందంటే 85.77. ఇక్కడ వాళ్ళకి షిఫ్ట్‌లో క్వెషన్స్ ఏమి మనకిక్కడ నంబర్ ఆఫ్ క్వెషన్స్ క్యాన్సెల్డ్ ఆర్ ఇగ్నోర్డ్. ఇక్కడ ఎంతుంది మనకి 0. సో, నంబర్ ఆఫ్ క్వెషన్స్ క్యాన్సెల్డ్ ఆర్ ఇగ్నోర్డ్ 0 ఉంది కాబట్టి అక్కడ మీకు రాంగ్ క్వెషన్స్ నుంచి మీకేమి అడవలేదు. ఇక్కడ ఒకవేళ మీకు రాంగ్ క్వెషన్స్ వస్తే, సో, ఇప్పుడు మీకు రాంగ్ క్వెషన్స్ వస్తే, ఇప్పుడు సపోజ్ వీళ్ళకి సేమ్ ఇదే వీళ్ళకే రాంగ్ క్వెషన్స్ అనేది నేనేమనుకుంటానంటే ఒక ఒకటే తీసుకోండి. సో, రాంగ్ క్వెషన్ ఒకే ఒక రాంగ్ క్వెషన్ ఉంది. సో, ఒక రాంగ్ క్వెషన్‌కి వీళ్ళకి 1 మార్క్ యాడ్ అవుతుందా? ఎంత మార్కులు యాడ్ అవుతుందంటే మీకొచ్చిన ఎంత పర్సెంటేజీ మీకు ఎంత పర్సెంటేజ్ అయితే వచ్చిందో ఎగ్జామ్‌లో అంతే మీకు ఈ రాంగ్ క్వెషన్ మీద యాడ్ జేస్తారు. సో, రాంగ్ క్వెషన్ 1 అంటే ఇప్పుడు ఈమెకి ఎంత యాడ్ అవుతున్నాయంటే 1 ఇంటూ 85.77 అంటే ఇక్కడ మనకి 0.857 గదా! అదే యాడ్ అవుతుంది. సో, 0.857 యాడ్ అవుతుంది. టోటల్ మార్క్ యాడ్ అవ్వదు. సో, మీకు పర్సెంటేజ్ గనక 70% వస్తే 0.7 యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు పర్సెంటేజ్ అంటే ఏంది? 85.77 అంటే డివైడెడ్ బై 100 కదా! 85.77 డివైడెడ్ బై 100 పర్సెంటేజ్ అంటే. సో, ఇప్పుడు మీకు అదెంత? 0.857. సో, మీకు 60% వస్తే 0.6 యాడ్ అవుతుంది. టోటల్ క్వెషన్ రాంగ్ మార్కులు మీకు మొత్తం యాడ్ అవ్వవు. మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఎగ్జామ్‌లో అంతే యాడ్ అవుతాయి. రాంగ్ క్వెషన్స్‌కి ఫుల్ మార్క్స్ యాడ్ చేయరు. సో, మీకు ఎగ్జామ్‌లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? సో, ఇక్కడ మీకు పర్సెంటేజ్ బేసిస్సే ఉంటుంది. మరి పర్సెంటేజ్ బేసిస్ అంతా బాగానే ఉంది. ఇక్కడ పర్సెంటేజ్ ఉంది గదా! ఇక్కడ మాత్రం ఇదెంతుంది మనకి 98.214229 ఉంది. నువ్వు చెప్పిందేమో 85.77 అంటున్నావు. ఇక్కడేమో 98.214229 ఉంది. మరి దానికి దీనికి సంబంధం లేకుండా చెప్తున్నావు ఇదేంటి అని అడుగుతారు. సో, ఇక్కడ పర్సెంటైల్ స్కోర్ అంటే మీరు ఎన్ని క్వెషన్‌లు అటెంప్ట్ చేశారు ఇక్కడ? 65 క్వెషన్‌లు కరెక్ట్‌గా ఆన్సర్ చేసింది. సారీ, ఇక్కడ నంబర్ ఆఫ్ వాలిడ్ క్వెషన్స్ ఎంత అంటే 75. వీళ్ళెన్ని అటెంప్ట్ చేశారంటే 67 అటెంప్ట్ చేశారు. 67 అటెంప్ట్ చేస్తే అందులో ఇక్కడ మనకి 67 అటెంప్ట్ చేసాడు. ఎన్ని కరెక్ట్ అయినియి మనకి? 65. సో, మీరు అటెంప్ట్ చేసిన క్వెషన్‌లు డివైడెడ్ బై
మీకు ఎన్ని కరెక్ట్‌గా పెట్టారు డివైడెడ్ బై ఎన్ని అటెంప్ట్ చేశారు. దీన్ని పర్సెంటేజ్‌లో చెప్తే మీకెంతవుతుందంటే 98.214229 అవుతుంది. సో, కావాలంటే ఇక్కడ నేను చెప్పేదేముంది డేటా మొత్తం ఇక్కడే ఉంది గాబట్టి, మీరు ఒక కాలిక్యులేటర్ తీసుకొని మీ ఫోన్‌లోనే ట్రై చేసి చూడండి ఎంతొస్తుందో. సో, మీరు ఫోన్‌లో ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు సేమ్ ఇదే వస్తుందనమాట. ఇక్కడ నేనేం చేశాను, జస్ట్ వాడు అటెంప్ట్ చేసిన మార్క్స్, అలాగే కరెక్ట్‌గా వచ్చిన మార్క్స్. సో, ఈ 2 బేస్ చేసుకొనే మనకిక్కడొచ్చేసినియనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? రా స్కోర్ ఔట్ ఆఫ్ టోటల్ వాలిడ్ క్వెషన్స్. సో, ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇన్‌కరెక్ట్‌లు. సో, 2 ఇన్‌కరెక్ట్ వచ్చినియి గాబట్టి, మనకి ఇక్కడ రా స్కోర్ అనేది పడిపోయింది. ఇక్కడ రా స్కోర్‌ని ప్రొరేటెడ్ రా స్కోర్ 85.77 చేశారు. మరిప్పుడు నార్మలైజేషన్ స్కోర్ ఎంతుంది మనకి? నార్మలైజేషన్ స్కోర్ ఎంతుందంటే, సేమ్ ఇదే ఎంతుందో అంతే ఉంది. అంటే ఇక్కడ ఏం యాడ్ అయినట్టు? 0 యాడ్ అయినట్టు. ఇక్కడ రా మార్క్సే గదా! ప్రొరేటెడ్ రా మార్క్స్ ఆఫ్ 100 అంటే మీకు 100కి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చెప్తున్నట్టు 85.77 గదా! సో, ఇక్కడ మనకి 85.77 అయితే, సో, ఇక్కడ మనకి ఈ పర్సెంటేజ్ అయితే కొద్దిగా ఎర్రర్ వస్తున్నట్టుంది. 97.01 సంథింగ్ వచ్చేటట్టుంది. ఇక్కడ మీకు 98.21429 వచ్చింది. సో, ఈ పర్సెంటైల్ మీకు నేను చూపిస్తాను మీకెలా కాలిక్యులేట్ జేస్తారో. మీకు ఈ పర్సెంటైల్ అనేది ఇలా కాదు కాలిక్యులేట్ చేసేది. మీకు మీ షిఫ్ట్‌లో మార్క్స్. షిఫ్ట్‌లో రిమైనింగ్ స్టూడెంట్స్ ఉంటారు గదా! రిమైనింగ్ స్టూడెంట్స్ ఓవరాల్‌గా అంటే ఇప్పుడు మీకు ఆహ్, నెక్స్ట్ వేరే పేజ్‌లో చూపిస్తాను మీకిక్కడ. సో, ఇప్పుడు పర్సెంటైల్ మీకు పర్సెంటైల్ ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే, ఇప్పుడు 100 స్టూడెంట్స్ ఉన్నారు. సో, ఇప్పుడు 100 స్టూడెంట్స్‌లో ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్‌కేమో 99 ఇప్పుడు 100 స్టూడెంట్‌కేమో 80 వచ్చినియి అనుకుందాం. అప్పుడు వీడేమవుతాడంటే 100 పర్సెంటైల్ అవుతాడు. ఇప్పుడు రెండో వాడికి 95 వచ్చినియి. వీడెంత అవుతాడంటే 99% అవుతాడు. నేను కరెక్ట్‌గా 100 తీసుకున్నాను చూడండి. ఇక్కడ మీకు 1, 2, 3, 4 100 అంటే వీడు 100, ఈడు 99 అలా తగ్గించుకుంటూ వస్తారనమాట మీకు. సో, మీకు నంబర్ ఎక్కువైపోతే మీకు పర్సెంటేజ్‌లో ఏమైద్దంటే డౌన్ అవుతూ వస్తుంది. మీకు నంబర్ గనక ఇప్పుడు 10,000 మంది రాస్తుంటారు ఒక్కో షిఫ్ట్‌లో 20,000 మంది రాస్తుంటారు. సో, ఆ టైప్‌లో మీకు నంబర్ ఆఫ్ డేటా పెరిగే కొద్దీ ఏమైద్దంటే పర్సెంటైల్ పాయింట్‌లో గూడా వస్తాయి. మీరు పాయింట్‌లో కాలిక్యులేట్ చేసుకోకుండా ఇలా ఉండేదాన్ని బట్టి మీకు నంబర్స్ ప్రకారం వస్తారనమాట. సో, మీ షిఫ్ట్ మొత్తానికి టాప్ స్కోర్ ఎవడున్నాడో, టాప్ స్కోరర్స్ మీ షిఫ్ట్‌లో టాప్ స్కోర్ ఎవడున్నాడో వాళ్ళేమవుతారంటే 100 పర్సెంటైల్ అవుతారు. సో, ఇక్కడ మీకు 98 పాయింట్ సంథింగ్ వచ్చిందంటే వాళ్ళ షిఫ్ట్ మొత్తానికి తను ఎక్కువ మార్కులు కొట్టినట్టు. సో, వాళ్ళ షిఫ్ట్ మొత్తం మీద రాసిన వాళ్ళలో 98.2149 అంతకంటే ఎక్కువ అంటే ఆల్రెడీ రాసిన వాళ్ళందరికంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసినట్టు. దీని అర్థం ఏందంటే మీకు వాళ్ళ షిఫ్ట్ రాసిన వాళ్ళలో 98.2149% వాళ్ళందరికంటే ఎక్కువ మార్క్స్ తను స్కోర్ చేసినట్టనమాట. సో, ఇక్కడ తనకేమన్నా యాడ్ అయినాయా అంటే, రా మార్క్స్‌కి ఏమీ యాడ్ అవ్వలేదు. 0 యాడ్ అయినాయి. సో, ఇక్కడ తనకి రా మార్క్స్ ఎంతొచ్చినాయంటే 85.77 వస్తే, తనకి నార్మలైజేషన్ స్కోర్ ఎంత అంటే 85.77. సో, ఇక్కడ మనకి సేమ్ ఎందుకొచ్చిందంటే, తనే లాస్ట్. సో, లాస్ట్ పర్సన్ కట్ ఆఫ్ తన మీదే కాలిక్యులేట్ చేశారు. లాస్ట్ పర్సన్ తనే అనమాట. తనకి స్టేజ్ 2కి ఇక్కడ మనకి సీబీటీ 2కి క్వాలిఫై అయిపోయారు తను. సో, ఇక్కడ మనకి నార్మలైజేషన్‌లో 0 మార్కులు యాడ్ అయినాయి. నార్మలైజేషన్‌లో ఎంతయినాయి? 0 మార్కులు యాడ్ అయినాయి. కానీ మనకిక్కడ చూస్తే ఏమనిపిస్తుందంటే 20 మార్కులు, 21 మార్కులు యాడ్ అయినాయి. 25 మార్కులు యాడ్ అయినాయి అంటున్నారు కొంతమంది. సో, ఇయన్నీ మీకు పర్సెంటేజ్‌లో యాడ్ చేస్తారు గాబట్టి, మీకు 75కి చూసుకుంటారు. ఇప్పుడు వాడేం చేస్తాడు ఇక్కడ నార్మలైజేషన్ స్కోరు 100కి కలిపేస్తాడు. మీరు 75కొచ్చిన మార్క్స్‌కిని దీన్ని కంపేర్ చేసుకుంటారు. చూసుకొని మీరేమనుకుంటారంటే నాకు 30 యాడ్ అయినాయి, 20 యాడ్ అయినాయి, 40 యాడ్ అవుతున్నాయి. ఇయన్నీ యాడ్ అవ్వవు మీకు. సో, ఇన్ని మార్కులు మీకు యాడ్ అవ్వవు. మీకొచ్చింది పర్సెంటేజ్ తీసుకొని వాడేం చేస్తున్నాడంటే దాన్నే చూపిస్తున్నాడు. ఇక్కడ 0 మార్కులు యాడ్ అయితేనే మీకు ఎన్ని మార్కులు యాడ్ అయినట్టు చూపించింది? 21.4 యాడ్ అయినట్టు చూపించింది. సో, ఇక్కడ మీకు పర్సెంటైల్ గురించి కూడా అర్థమైందనుకుంటున్నాను. పర్సెంటైల్ అంటే ఏమి లేదు. ఆ షిఫ్ట్‌లో రాసిన వాళ్ళందరికంటే మీరు ఎంత మంది కంటే ఎక్కువ మార్కులు కొట్టారు. సో, 98.214229 అంత వాళ్ళ షిఫ్ట్‌లో అంతమంది కంటే ఎక్కువ మార్క్స్ కొట్టారు కాబట్టి సో, పర్సెంటైల్ స్కోర్ అదనమాట. సో, మీ షిఫ్ట్ రాసిన దాంట్లో వాళ్ళందరికంటే మీరెక్కువ స్కోర్ చేశారని. సో, మీకు పర్సెంటైల్ ఎక్కువుంటే అడ్వాంటేజ్ ఏందంటే, మీకు
నార్మలైజేషన్‌లో కొంచెం మార్క్స్ యాడ్ కలవడానికి ఉంటుంది. సో, ఇక్కడ మరి ఏమి యాడ్ అవ్వలేదు కదా! పర్సెంటైల్ ఎంత బాగుంది అంటే, తనది కొంచెం ఈజీ షిఫ్ట్ అయ్యుండొచ్చు. సో, ఈ షిఫ్ట్ నేను చెక్ చేయలేదు. ఒకసారి చెక్ చేయండి. ఇది ఈజీ షిఫ్టా? హార్డ్ షిఫ్టా అని. సో, హార్డ్ షిఫ్ట్‌లో మీకు ఎక్కువ మార్క్స్ యాడ్ అవుతాయి. పర్సెంటైల్ కొద్దిగా ఎక్కువ ఉన్నిందంటే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, పర్సెంటైల్ ఒకటి, యాక్యురసీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మీకు మైనస్ అవ్వలేదు. చాలా మందికి మైనస్ అయినియి. ఇక్కడేం మైనస్ అవ్వలేదు. 0 మార్కులే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ డి విషయానికొద్దాం. మరిప్పుడు గ్రూప్ డిలో మీకు 100 మార్కులకే మనకి. ఇక్కడ మీకు పర్సెంటైల్‌లు ఏమైనియి? పర్సెంటైల్ ఆడికొచ్చింది 64 అయితే 85.77 కింద మనకు పర్సెంటేజ్ బేసిస్‌లో కాలిక్యులేట్ చేశారు కాబట్టి 21.4 అనేది మీకు ఎక్స్‌ట్రాగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మీకు కాలిక్యులేట్ చేసేది ఎన్ని మార్కులకి మనకి 100 మార్కులకే కాలిక్యులేట్ చేస్తారిది. సో, ఇది ఏం డేటా అంటే ర్యాంక్ మిత్ర డేటా. సో, ర్యాంక్ మిత్ర మీది హార్డ్ షిఫ్టా? ఈజీ షిఫ్టా? చెక్ చేసుకోండి. ఇది 4,00,000 ప్లస్ డేటా. సో, మీది ఇక్కడ ఫస్ట్ హార్డ్ షిఫ్ట్ 19/12 సో, ఇక్కడ 19 డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్. ఇక్కడ నెక్స్ట్ 27థ్ నవంబర్ మనకి సెకండ్ షిఫ్ట్. సో, మీది షిఫ్ట్ ఎన్ని ర్యాంకుల్లో ఉన్నాయి. సో, మీరు టాప్ 10లో ఉన్నారనుకోండి, మీకు కొంచెం ఎక్కువ మార్క్స్ కలుస్తాయి. మీకు రైల్వేలో ఎప్పుడైనా సరే 10 మార్కులు, 15 మార్కులు మాక్సిమం ఆ రేంజ్‌లో యాడ్ అవుతాయి గానీ, మీకు 20లో, 30లో అయితే యాడ్ అవ్వవు. సో, అంత రేంజ్ నార్మలైజేషన్ అయితే ఉండదు. లాస్ట్ టైమ్ ఎప్పుడో మాల్డా జోన్‌లో ఉన్నింది. ఎందుకంటే మాల్డా జోన్‌లో లెస్ దెన్ 100 మెంబర్స్ రాసారు. సో, అది ఎప్పుడైనా అదృష్టం కొద్దీ అట్లాంటివి జరుగుతుంటాయి. మన జోన్‌లో ఎక్కువ మెంబర్స్ రాస్తారు గాబట్టి, మీకు నార్మలైజేషన్‌లో అంత ఎక్కువ మార్క్స్ పోవు. ఎందుకంటే షిఫ్ట్ వైస్ యావరేజ్ మార్క్స్ అనేది పెద్ద డిఫరెన్స్ ఉండవు మనకి. సో, ఇవి జస్ట్ రఫ్ డేటా అనమాట. మీది హార్డ్ షిఫ్టా? ఈజీ షిఫ్టా? చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి టోటల్ 51 మెంబర్స్ 51 షిఫ్ట్స్ వరకి టాప్ 1-51 ర్యాంకులియి. నెక్స్ట్ ఇక్కడ మనకి 52 నుంచి 101 ర్యాంకుల వరకి చెప్పొచ్చున్నాను మీకు. సో, మీ షిఫ్ట్‌లో ఇక్కడ మీకు 90 దాటి సో, ఇక్కడి నుంచి డౌన్‌లో ఉన్నారంటే ఇక్కడ మీకు మార్కులు నెగెటివ్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. సో, మైనస్ మార్కులు అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈజీ షిఫ్ట్‌లో పడితే. సో, ఇక్కడ మీరు ఈజీ షిఫ్ట్‌లో 75లు కొట్టారనుకోండి. సో, ఈజీ షిఫ్ట్‌లో 75 కొట్టారు. మరిక్కడ హార్డ్ షిఫ్ట్‌లో 70 కొట్టారు. ఏదెక్కువ అంటే మీకు హార్డ్ షిఫ్ట్‌లో 70 కొట్టడమే ఎక్కువ. సో, మీరు హార్డ్ షిఫ్ట్‌లోనూ లేదా మోడరేట్ షిఫ్ట్‌లోనూ మీడియం మార్కులొచ్చినా గానీ ఇక్కడ ఈజీ షిఫ్ట్ కంటే మీరు ఈజీగా క్రాస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఎట్లేదన్నా మైనస్ చేస్తారు. సో, ఇక్కడ మీకు మైనస్ చేస్తారు. వాళ్ళకి యాడ్ జేస్తారు. సో, ఇక్కడ మైనస్ అయిపోయిందంటే వీళ్ళు 70 ఆ రేంజ్‌లో వస్తారు. ఇక్కడ వీళ్ళు 75 దాటేసి ఆ రేంజ్‌లో పోతారు. సో, అక్కడ మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో, నార్మలైజేషన్‌లో మీకేం జేస్తారంటే హార్డ్ షిఫ్ట్‌కి మార్క్స్ యాడ్ జేస్తారు. మరీ ఈజీ షిఫ్ట్‌లో ఉన్నోళ్ళకి మార్క్స్ లెస్ చేస్తారు. సో, ఈ టైప్‌లో ఉంటుంది. మీరు అక్కడ యాడ్ అయినియి గాబట్టి ఇక్కడ కూడా 20 మార్కులు యాడ్ అవుతాయి. ఇక్కడ కూడా ఓ 15 మార్కులు యాడ్ అవుతాయి అంటే అది యాడ్ అవ్వవు. ఎందుకంటే అక్కడ 75 మార్కులకు గాబట్టి మీకు పర్సెంటేజ్ బేసిస్‌లో మీకవి 21 మార్కులు యాడ్ అయినట్టు అనిపిస్తుంది అంతే. సో, అక్కడ మీకు కాలిక్యులేట్ చేసేదేమీ లేదు. ఒక రూపాయి మార్క్ గూడా ఏమి యాడ్ అవ్వవు మీకక్కడ. సో, ఇవి జాగ్రత్తగా చూసుకోండి. అసలు కట్ ఆఫ్‌లు ఎలా కాలిక్యులేట్ చేస్తారు ఇయన్నీ ఒకసారి చూసుకోండి. ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్‌లో అడగండి. నేను రిప్లై ఇస్తాను చూసుకొని. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో.